సరే మరి మొదలెట్టేద్దామా మరో కొత్త వ్లాగ్ని. ఎప్పుడూ అందరికన్నా నేనే ఎందుకు లేట్గా వస్తానో నాకే అర్థం కాదు. అందరికన్నా ముందే బయలుదేరినా లాస్ట్కి లేట్కి నేనే వస్తాను. ఈ ఇద్దరు అప్పటి నుంచి పాప నా గురించి వెయిట్ చేస్తున్నారంట. అలిసిపోయారు మా పిల్లలు ఇద్దరు పాప వెయిట్ చేసి. సరే ఈరోజు మా టార్గెట్ ఫాస్ట్గా అయిపోయింది. సో చల్లగాలి పీల్చుకుందామని అలా బయటకు వచ్చాం. కొద్ది గాలి ఏం పీల్చుకుంటాం అందుకే టీ తాగుదాం అనుకున్నాం. టీతో పాటు పక్కన సమోసా బండి కూడా ఉంది కదా, అందుకే తలో ప్లేట్ సమోసా తీసుకుని తినేస్తున్నాం అనమాట. అన్నీ ఏమేసి చేస్తాడు కానీ సమోసాలు భలే టేస్టీగా ఉంటాయి అబ్బా. అసలు మా అనిల్ గాడు సమోసా తిని అబ్బా జిలేబీ భలే ఉంది తీయగా అంటున్నాడు. ఆ అన్న సమోసాలు చేతులు కడుక్కోకుండా చేస్తాడేమో, భలే ఉంటే టేస్టీ. కానీ ఎప్పుడైనా మా ఆఫీస్ సైడ్ వస్తే మీరు కూడా ఒక పట్టు పట్టేయండి. మేము ఈ సమోసాలు అంతా చూసే లోగులో అంబి వెళ్ళి కాఫీ టీ ఆర్డర్ చెప్తున్నాడు అనమాట. ఆ కాఫీ టీ చేసే అన్న కూడా చెమట్లు కారిపోతూ ఉంటాయి. కొద్ది తీసి అప్పుడప్పుడు టీలో వేస్తూ ఉంటాడేమో, అందుకే భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేసేయండి ఒకసారి. అనిల్ ఆమెని కలిసి చిన్న కప్పులు తీసుకున్నారనమాట. పాప నిండుగా వేసి ఇచ్చేసాడు, అందుకే చేతులు కాలిపోతున్నాయి, ఒక్కొక్కరు రెడ్గా కమిలిపోయినాయి. ఆమెని చూపించి పాపం బాధపడుతుంటే బర్ణాలు రాసుకోలే అని చెప్పాను. ఈ లోపల అనిల్ గారు చిన్న కప్పులు తీసుకొచ్చి ఆ పెద్ద కప్పులు అందులో పెట్టి తాగి తాజ్ అని బిల్డప్ ఇస్తున్నాడు. మా వాడు కొత్త టెక్నాలజీ కనిపెట్టాడు, బుర్రెక్కువే మా వాడికి. మా అందరి కప్పులో కన్నా శ్వేత కప్పులోనే ఎక్కువ నూరకు కనిపించింది. బాట్ల సబ్బు వేసాడేమో మరి, కానీ టేస్ట్ బాగానే ఉందంట. పొట్ల కూడా ఏమి ఇబ్బంది అవ్వలేదు. మా బ్యాచ్లోనే 3 అందగాళ్ళు, అందుకే వెనక్కి తిరిగి హాయ్ చెప్పి సోకులు పడుతున్నారు. శ్వేత మూతి మాత్రం ఎవరు చూడద్దే. మా ముగ్గురిని వదిలేసి వీళ్ళు 3 త్వరగా వెళ్ళిపోతున్నారు. అదేంట్రా బాబు అంటే ఎర్లీగా లాగిన్ చేయాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ బాబోయ్ అంటున్నారు. ఇది ఎక్కడ వృత్తి ధర్మం రా బాబు అనుకున్నాను నేనైతే. నేను అలా ఎత్తు చెప్పులు వేసుకురావడం, వాటిని మేనేజ్ చేయాల కింద మీద పడడం, కష్టాలు పడుతూ నడవడం ఈజ్ మై డైలీ రొటీన్. ఓకే మరి బాయ్.